అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్నంతలో కాయకష్టం చేస్తూ సంసారాన్ని గుట్టుగా వెళ్ళవేసుకున్నటువంటి క్రమంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. ఆమె భర్తను పొట్టన పెట్టుకుంది. దీంతో ఇద్దరు పిల్లల్ని కాయకష్టం చేసైనా సరే ఆత్మాభిమానంతో చదివించుకోవాలని చెప్పి భావించింది. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా ఉన్న వసతి గృహంలో వంట మనిషిగా చేరింది. అయితే అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కామాంధుల వెకిల్ చేష్టలు హద్దు లేకుండా పోయింది. పెండింగ్ వేతనం ఇవ్వమని బతిలాడితే నా కోరిక తీరిస్తేనే నీకు రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పేసి తిరకాసు పెట్టారు కామాంధులు. ఏం జరిగింది ఆమె మాటల్లోనే, బాధితురాల మాటల్లోనే మనం తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది? ఎప్పటి నుంచి అందులో పనిచేస్తున్నావు? నిర్భయంగా చెప్పేసి. చెప్తా సార్. 2002లో జాయిన్ అయినా సార్ నేను అక్కడ వంటగా. ఇంకా సార్ వాళ్ళు ఏ పని చెప్పినా చేసేదాన్ని. అలా అక్బర్ ఇండియన్ స్కూల్లో చేసి ఇంకా పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోమని అన్నారు. పడ్డాయని సార్ వాళ్ళు చెప్తే అప్లై చేసుకున్న తర్వాత వంటకి అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ సప్తగిరి కాలనీ హై స్కూల్లోకి వంట సెలక్షన్కి వెళ్ళినాము. పోయిన తర్వాత ఇంకా అందరికీ ఇంకా వాళ్ళకు మిషన్ కుట్టుకున్న వాళ్ళకి ఇచ్చేసారు. నేను అందులో ఎత్తున్నా సార్, నాకెందుకు ఇయ్యరు అని చెప్పేసి నాకు 5 నెలల జీతం రావాలి. అంటే ఎంతకాలం నుంచి చేసినావు ఆ సప్తగిరి కాలనీ దానికి సంబంధించిన స్కూల్కి వెళ్ళిన తర్వాత? నువ్వు చేస్తున్న బకాయిలు ఎన్ని నెలల బకాయిలు ఉన్నాయి? 5 నెలల జీతం రావాలి సార్. 50,000 రావాలి సార్ నాకు. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ కుట్టుకున్న వాళ్ళకి ఇచ్చిర్రు, నాకెందుకు ఇవ్వలేదు సార్. నేను అదే స్కూల్లో చేస్తున్నా వంట. నా భర్త కోవిడ్తో చనిపోయిండు. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టిన అన్నీ ఉన్నాయి నా ప్రూఫ్. 2 ఆడపిల్లలు, వాళ్ళని చదువుకోవడానికి ఏదో స్కూల్లో వేసుకొని ఇవ్వలే, కాకపోతే రేపు నా జాబ్ అవుతుందని నేను చెప్పేసి చేసుకుంటున్నా, పిల్లలకు సేవ చేసుకుంటున్నా అందులో. కానీ మీరు ఇట్లా నన్ను వేధించడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి మాట్లాడితే, అది నీ ఇష్టం కావాలి, మేము చెప్పేది. ఎవరు వేధించింది? ఎవరు ప్రధానంగా? ఎవరు ఒకరు టార్గెటెడ్గా చేశారా? ఎవరు వేధించిండ్రు? ఏమని మాట్లాడిండ్రు? ఏమని వేధించారు? అశోక్ రెడ్డి సార్ నేను కావాలనుకున్నాడట. భరత్ సార్ తోటి చెప్పిపించారు. భరత్ సారు కావేరి సార్ ఇట్లా అంటాడు, మిమ్మల్ని అడుగుతుండు, కావాలని అడుగుతుండు. ఇంకా మీరు సార్ అన్నదానికి ఒక చెప్తే ఇంకా నీ జాబ్ నీకు ఇచ్చేస్తాడు. నువ్వు కలెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా కానీ నీకు అది రాదు, సార్ చేతుల్లో ఉంటుంది పని అని చెప్పేసి మాట్లాడారు. నీ దిక్కున్న చోట చెప్పుకో ఇక, లేదంటే నీకు రాదు. నువ్వు ఎస్సీ అయినా కానీ మాదిగా అయినా కానీ సార్ ఓకే అనుకున్నానంటే అది నీ అదృష్టం అని అన్నాడు. ఇంకా అంటే సార్ని మీరు డైరెక్ట్ కలిసి అడగలేదా ఎప్పుడు కూడా? కలవలే నాకు ఎప్పుడు. భరత్ అంటే ఆయన కలిసి భరత్ సార్ ఇట్లా నేను ఇట్లాంటిది కాదని చెప్తే ఏమంటాడు మరి? అట్లాంటిది అన్ని కాదు సార్ నేను అని అంటే, ఇంకా నీకు కావాలనుకుంటే జాబ్ కావాలనుకుంటే వాళ్ళు అన్నదానికి, సార్ అన్నదానికి ఒప్పుకోలేదంటే నీకు జాబ్ రాదు కావేరి అని చెప్పేసి అని అన్నారు. మీరు డైరెక్ట్ ఇట్లా భరత్ అనే వ్యక్తి, ఆయన కూడా విద్యాశాఖలో చేస్తాడు కాబట్టి ఆయనకు చెప్పిన తర్వాత డైరెక్ట్గా అశోక్ రెడ్డిని కలిసి మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి, నన్ను ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు అని అడగలేదా? నేను వెళ్ళలేదు. కలెక్టర్ కలిసి నా బాధ చెప్పుకుంటా అని అందులో ఆఫీసుల నుండి వచ్చేసిన. అత్తే ఇంకా ఇక్కడ సీసీ వాళ్ళకి అందరికి చెప్తే ఇంకా అటెండర్ వాళ్ళు అక్కడ గేట్ దగ్గర ఉండేటోళ్ళు, కలెక్టర్ ఇప్పుడు కలవదు, మీకు ప్రజావాణిలోనే కలిసి మాట్లాడలేదున్నా, ఎలక్షన్ కోడ్ పెట్టారు, ఇప్పుడు ప్రజావాణి ఉండదు అని చెప్పేసి 10-15 రోజులు అవుతుంది మేడం దగ్గరికి. రోజు ప్రొద్దున 7-8:30కి వెళ్ళి నైట్ 8 దాకా ఉండి వెళ్తున్నా. రోజు 10కి వచ్చి. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటారమ్మా? నాకు న్యాయం జరగాలి. ఏంటి, ఎట్లా న్యాయం? నా భర్త కోవిడ్ తోటి చనిపోయిన అందులోనే చేస్తున్నా కాబట్టి, అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్నా కాబట్టి పని ఇచ్చేస్తే చేసుకుంటాను. నేను రావాల్సిన డబ్బులు రావాలి. అంటే వేధించిన వాళ్ళని మీరు శిక్షించాలని కోరుకుంటున్నా సార్. శిక్షించాలని కోరుకుంటున్న వాళ్ళని. మామూలుగా సార్ వాళ్ళు బాగా టార్చర్ చేసారు నన్ను. ఆఫీస్కి వెళ్తే భరత్ సార్ వాళ్ళు అంటే కరీంనగర్ ఆఫీస్కి వెళ్ళిన, డిఓ ఆఫీస్కి వెళ్తే అసలు కలవని వెళ్ళి డిఓ సార్ని కలుపుతా అంటే కలవని వెళ్ళి డిఓ సార్ లేడు. ఇంకా డ్యూటీ ఉంది సార్కి, ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు అని చెప్పేసి కలవని వెళ్ళలేదు. గుట్టుగా తన తాను బతుకుతున్నటువంటి క్రమంలో ఆత్మాభిమానంతో జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తూ కామాంధుల కన్నుబడి
సతాయించడం, టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. పై అధికారులను కలిసే విధంగా ప్రయత్నం చేస్తే దాన్ని కూడా కలవకుండా చేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం జరగాలి, రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలి, ఈమెకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారి మీద కఠిన శిక్షలు విధించాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.